భగవంతుడి స్మృతిలో నాకు కొంచెం సంకల్పంగా అనిపించింది. అది మీతో పంచుకుంటాను. ఈ అశాంతికి దుఃఖానికి కారణం మొట్టమొదటిది ఆది దైవికం. అంటే ఆది దైవికం అంటే భగవంతుడి యొక్క సృష్టిలో జరిగే భూకంపాలు, వరదలు, తుఫాన్లు, వీటి వల్ల వచ్చే దుఃఖం, అశాంతి అవి ఒకరు కాదు, సమాజం మొత్తాన్ని ఒక ఏరియా అంటూ అవుతాయి. కానీ అవి కొన్నాళ్ళు పోయిన తర్వాత గవర్నమెంట్ సహకారం కానీ వ్యక్తిగతంగా కష్టం కానీ అవి తేలిపోయి మళ్ళీ సాధారణమైన జీవితం గడుపుతారు. మీకు ఉంటుంది కదా, ఋతువులు తుఫాను కానీ పోయి అందరూ అడగాలు వేస్తే మళ్ళీ ఒక 5-6 నెలలకి అందరూ తేరుకున్నారు. అది చాలా సమర్థం. అంటే రెండవది ఆది భౌతికం. మొదటి ఆది దైవికం. తుఫాను మనం ఏం చేయడం, భూకంపాలు మనం ఏమీ చేయడం. కానీ ఇది ఆది భౌతికం. అంటే ఏంటంటే వ్యక్తుల మధ్యన ఒక మతాల పేరుతోనో, కులాల పేరుతోనో, లేకపోతే తలాల పేరుతోనో పట్టాలని వీళ్ళు పోలీస్ స్టేషన్కి కోర్టుకి వెళ్ళారనుకోండి. అప్పుడు ఎవరైనా సరే పోలీస్ స్టేషన్కి వెళ్తే రమ్మని కూర్చేసి దాంట్లో దండం పెడతారా? వాడు కరెక్ట్గా చేతులు కట్టు నిలబడేలాగా చేసి ఎప్పుడో కేకెడతారు. కోర్టులోకి వెళ్తే అప్పుడు ఎప్పుడో పిలుస్తారు. ఎన్నో వాయిదాలు పడతాయి. ఈ అశాంతి దుఃఖాన్ని ఈ ఆది భౌతికంగా కొంతమంది అనుభవిస్తారు. అంటే వాళ్ళకి అది ఎప్పుడు సమస్య పోతుంది, వీళ్ళు వాళ్ళకి రాజ్యం పడిన సమస్య పోతుంది, లేదంటే కోర్టు వారు కనుక సెట్ చేసి ఏదో ఒక వర్గాన్ని ఒకటి వ్యక్తులు చేయకపోతే కూడా సమస్య పోతుంది. ఇక మూడవ దుఃఖం చాలా 95 మందికి నాకు తెలిసిందిగా మెయిన్ దుఃఖం ఏంటంటే ధనం లేకపోవడం. మొన్న ధనం అవకాశాన్ని సరిపెట్టుకోలేకపోవడం, సరిపెట్టుకోలేకపోవడం. ఈ దుఃఖం మూలంగా మనుషులు ఎక్కువగా అశాంతి. ప్రపంచం అంతా ధర్మే వెళ్తుంది, అది నిజం. మాకు డబ్బుతో పని లేదండి అని ఎవరైనా చెప్తే ఆ విశాఖపట్నం కానీ ఎవరిగడ్డ కానీ అయినట్టు. డబ్బు అవసరం ఎంతవరకు మానవ సంబంధాన్ని దెబ్బతీయకుండా, ఇతరుల యొక్క అభిమానాన్ని దెబ్బపట్టకుండా ఉండే ఆ ధనం మన దగ్గర కాదు. మరి దాహీనంగా ఉన్న బదార్కేతం ఎవరో డబ్బు లేకపోతే ఎవరో మనం విలువ కదా. అందుకే మనం ఏం చెప్పుకుంటాం, వ్యక్తంతో వెపడి చేరితేనే మనిషి గౌరవం, చిత్తంలో శివుడు ఉంటేనే మనిషికి శాంతి, ఆనందం. అంటే డబ్బు లేకుండా బదారికి వెళ్ళకండి. అలాగే మనసులో చిత్తం అంటే మనసులో భగవంతుని పెట్టుకోకపోతే ఏమున్నా కానీ మనకి శాంతి సుఖంలో. కాబట్టి డబ్బు జేబులో ఉండి బదారికి వెళ్ళాలి, ఎప్పుడు మనసులో చిత్తంలో భగవంతుడు ఉండాలి. అప్పుడే మన అందరికి కూడా శాంతి అవుతుంది. ఓకే, ఈ ధనం కూడా ఏదైనా అవసరాలు కూడా వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఆ శాంతి తక్కువ తొలిగిపోతాయి. ఇలా ఆటలు కొట్టినా లేకపోతే ఏదైనా కట్టుబడి సంపాదించుకున్నా ఏదైనా ఆ శాంతి తక్కువ తొలిగిపోతుంది. ఇంకా నాలుగవది ఆరోగ్యం లేకుండా వచ్చిన అశాంతి దుఃఖం. ఇది కూడా చాలా మంది మనందరూ కూడా స్వయంగా చేసుకున్నది కొంత, దైవికంగా జరిగింది కొంత, ప్రమాదాల రూపంలో కొంత జరుగుతుంది. మన వ్యక్తిగతమైన అలవాటు మనకు పాడైపోయింది, ఆరోగ్యాన్ని పాడు చేసుకుని పడుతుంది. ఇవన్నీ కూడా కొద్ది కాలం పోయేసరికి బహుశా ఏదైనా హాస్పిటల్లో ఉంటే తగ్గించుకునే అవకాశం ఉంటే తగ్గించుకుంటారు. అది కూడా చేయకూడదు. ఈ నాలుగింటి కన్నా ఒక 5వ మనకి విషయం ఉంది. అది ఈ అశాంతి దుఃఖ కాల ప్రాణం లాంటిది. నేను చెప్పబోయే ఈ విషయం 5వ విషయం అశాంతి దుఃఖ కాల ప్రాణం అంటారు కదా, పంచప్రాణాల కంటే కాల ప్రాణం అంటారు కదా, అలాంటిది అన్నమాట. ఏంటి అంటే ఇది ఈ 4 విషయాలు కూడా మనం ఈ తల్లితో దరిపెట్టుకోవడం, లేకపోతే గొంతు పాత్రని పందిరేసుకోవడం, ఇలాంటి కష్టాలు, సుఖాలు, అవకాశాలు, అవసరాలు, ఈ అన్నింటిని కూడా మనం ఎప్పుడో అప్పుడు తల్లి అనుకోండి ఈజీగా పీకాలి. అలాగే గొంతు కొంచెం కలిపి పీకాలి, కష్టంగా అయిపోతాయి. కానీ నేను చెప్పి ఈ 5వ కారణం పిల్లలాంటిది. ఒక్కసారి పడిందా ఇంకా దాన్ని ఎవరో కలుగుతారు. పిల్లలంటే బిల్డింగ్ కట్టేస్తారు కదా, అటువంటి ఆ పిల్లల పేరే పరచింతన. మానవుడి యొక్క అశాంతి దుఃఖానికి కారణం ఏంటి? పరచింతన. పరచింతన గురించి మీరు అర్థం చెప్పారు చిన్నప్పటి. పరచింతన పతనానికి మూలమని మనకు అభివృద్ధి చెప్పారు. ఏ పరచింతన ఇది?
చుట్టుపక్కల వాళ్ళ గురించి, వెనకింటి వాళ్ళ గురించి, ఆడ గురించి, ఏడ గురించి అన్ని రకాల ఆలోచనలు మనకే ఉంటాయి. పూర్తిగా ఇంటి మీద ఏమంటుంది చేస్తా, ఇంటి మీద ఏమంటుంది గురువేంద్ర కోసంలో ఇట్లా ఎంత కలిపే, కానీ చుట్టుపక్కల అందరికీ ఆడలాగా ఈడలాగా ఆడలాగా ఈడలాగా అని ఆ ఇంట్లో విషయాలు, ఈ ఇంట్లో విషయాలు, ఆ ఇంట్లో విషయాలు అన్నీ పోగేసుకుని ఈ పూర్తిగా పోని అలాగే నాడు బాగుండాలని ఆశిస్తారా? అబ్బే అలాంటి విషయాలు మనం ఇంత పట్టలేవు. అది పాడైపోతే మనకు ఆనందం, అది ఏదైనా అన్యాయం జరిగితే మనకు ఆనందం, అది నష్టం జరిగితే మనకు సంతోషం. ఈ మానవ జీవితంలో అందరూ ఇలాగే మనం కూడా బతుకులు కారణంగా మనకి ఈ పాఠ్యతను మూలంగా పాపం, దాని మూలంగా మానవుడు ఏమవుతాడు, ఎప్పుడు అదే ఆలోచనతో వాడు ఏదో ఒక పెద్ద వస్తువు కొనుక్కున్నాడు, ఒక కారే కొనుక్కున్నాడు, లేకపోతే ఒక వాటర్ కొనుక్కున్నాడు, లేకపోతే ఒక ఏసీ పెట్టుకున్నాడు, ఒక టీవీ కొనుక్కున్నాడు. వీడికి లేదని ఎడితే సంతోషం, అయ్యో నాకు లేదని బా ఏం ఆడలేదు, కానీ ఆడుకుందని ఎడుతున్నాడు. దీనికి బ్రాహ్మణ ఏం చెప్పారంటే, ఎదుటి కలిమి చూసి ఏడ్చేటి వారికి వరమ నేల కూర్చు పరమగురుడు తమలో పూర్వకాలు మా దైవం ఎరుగురా విశ్వదామ విలువేమో అన్నాడు. అంటే ఎప్పుడు ఎన్నోడు కనిపిస్తూ ఎట్టుబడికి భగవంతుడు ఏడు వరాలు ఇవ్వడు అని ఈ పూర్వకాలం భగవంతుడికి తెలియదా, ఇది చేసిన అనాత్మలు ఏంటో వీడికి గర్భం తెలియదా, వీడికి అర్హత లేదు, అభివృద్ధి అర్హత లేదని వీడికి ఇవ్వడు. మరి ఎన్నోడు కనిపిస్తూ ఏడితే ఏమవుతుందో బాబు, దాని మూలంగా ఏమవుతుందని ఎన్నోడు కనిపిస్తూ ఏడ్చేవాడికి ఈర్ష్య, దుఃఖం, అసూయ అన్నీ వచ్చేసి అశాంతితోని కుంగి కుసించి నడిచిపోతాడు. జీవితం ఇలా గడిచిపోతుంది. ఈ జీవితం గడిచిపోతానికి కారణం ఏంటంటే ఎక్కువ మన మీద, మన ఇంటి మీద పెట్టుకోకుండా కొన్ని ఎవరివాడు బాగుంటే ఎలా కూడా ఆలోచించు. మన పక్కింటి ఇంట్లో బలమైన ఇల్లు వచ్చే వాడికి మన ఇల్లు గుర్తి అనుకుంటే గొడవలో మన ఇల్లు కొట్టుకుపోతే మనం వాడి ఇంటికే కనుక ఉద్యోగానికి చెప్పాడు, 9 గంటల ఉద్యోగం చెప్పాడు. సరే ఆ తర్వాత ఒక 10 మంది ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చి ఈవిడికి విషయం చెప్పింది. ఏమని? అమ్మగారు మన పక్కన కూతురు ఎవరో అబ్బాయి చనిపోయింది. ఇంట్లో ప్రభుత్వ పాటలు రూపాయలు కలిసి బియ్యం చూసినట్టు ఇళ్లలో ఉండే అన్ని విషయాలు కూడా 10 మంది తెలుస్తాయి.